హాయ్ అండి, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. చూడండి, వెజిటబుల్ బిర్యానీ ఎంత బాగుంది కదా. టేస్ట్ కూడా అలానే ఉందండి. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు తయారీ విధానము. కడాయి పెట్టుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, అదిగోండి మిరియాలు, ఒక్క లవంగం, ఇలాచి 2, చిన్న దాల్చిన చెక్క 2 లవంగాలు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత అల్లము వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, ఒక 4 రెబ్బలు వెల్లుల్లి వేసి కొంచెం బాగా ఫ్రై చేయండి. టేస్ట్ బాగుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టుగా వేసుకోండి. పచ్చిమిర్చి అంత టేస్టీగా ఉంది. చూడండి, బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు తీసి దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే కడాయిలోకి మెంతాకు కొంచెమే అండి, మరి ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. తర్వాత పుదీనా, కొత్తిమీర 3 బాగా ఫ్రై చేయాలి, పచ్చివాసన పోయేంత వరకు. అలా బాగా ఫ్రై చేసి మనం తీసి పక్కన పెట్టుకుందాం. నేను కాడలే వేసానండి. కొత్తిమీర కాడల్లోనే బలం ఉంటుంది కాబట్టి. ఇదిగోండి. తర్వాత ఇంతకుముందు మనం ఆనియన్ పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సర్ జార్లో వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకుందాం. పేస్ట్ అంతా బౌల్లోకి తీసేసుకుందాము. తర్వాత కొత్తిమీర అది కూడా ఫ్రై చేసాం కదా, అది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుందాం అండి. నేను కుక్కర్లో చేస్తున్నాను, గిన్నెలో అయినా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందని చేస్తున్నా. కుక్కర్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, తర్వాత బిర్యానీ ఆకు, ఇలాచి, చెక్క, చూడండి మొగ్గ, 2 లవంగా వేసాను. కొంచెం వేసాను. ఇది షాజీరా అండి, జీలకర్ర కాదు. షాజీరా కొంచెం, ఒక 1/2 టేబుల్ స్పూన్ చాలు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి కొంచెం సేపు. మసాలా దినుసులు నేను ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే ఘాటు వస్తాయి కాబట్టి తక్కువనే వేసి చేసుకుంటున్నాను నేను. మీ ఇష్టం, మీకు మసాలా దినుసులు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఏం పర్లేదు అనమాట. కొంచెం బ్రౌన్గా అయినాయి కదా, ఇలా అయితే సరిపోద్ది. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకుందాం. మీకు ఏ వెజిటేబుల్ అవైలబుల్లో ఉందో అది వేసుకోండి. కొంచెం ఇంకా ఎక్కువ కావాలన్నా వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి, బాగుంటుంది. వేసుకున్న తర్వాత అండి కొంచెం ఫ్రై చేయండి. కొంచెం బాగా కలిపేసుకొని తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూన్, కారము ఒక చిన్న టీ స్పూన్ అండి నేను పెట్టుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా కాబట్టి అవసరం లేదు, తక్కువ వేసుకోండి మీ కారం తగ్గట్టుగా. తర్వాత కొంచెం సాల్ట్ తర్వాత వేద్దాం. సాల్ట్ ఇప్పుడు కూరగాయ ముక్కలు కొంచెం మెత్తగా అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత కొంచెం బాగా కలుపుకోండి, ముక్కలకి కారం పసుపు బాగా పట్టే వరకు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అంతే అండి, చాలు. అయిపోయింది. తీసేసిన తర్వాత మనం ముందు ఆడిచి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసేసి పచ్చివాసన పోయే వరకు కొంచెం ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇది బెంగళూరు స్టైల్ అండి, సూపర్ టేస్ట్ ఉంది అసలు. కర్ణాటక స్టైల్ వెజ్ బిర్యానీ. తర్వాత ఒక చిన్న కప్ అంతా పెరుగు వేస్తే గ్రేవీ వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం మసాలా దినుసులు వేసింటాం కదా, అవి ఘాటుగా ఉంటాయి, ఆ ఘాటుని కారాన్ని కూడా కొంచెం తగ్గిస్తుంది అనమాట. తర్వాత మనం పేస్ట్ ఆడిచ్చినాం కదండి ఇంతకుముందు, కొత్తిమీర పేస్ట్ అంతా వేసేసి అన్నీ బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు కలపండి, పచ్చివాసన పోతే బాగుంటాయి. ఇప్పుడు కొంచెం కూరగాయలు కూడా మగ్గింటాయి కదా, ఇప్పుడు మనము బియ్యాన్ని వేసేసుకుందామండి. నేను 2 గ్లాసుల బియ్యం వేసుకున్నాను, 1కి 2 నీళ్ళు వేసుకున్నాను. అంటే నేను అప్పటికప్పుడే నానబెట్టుకున్నాను కాబట్టి ఎక్కువసేపు నానబెట్టలేదు. మీరు ఎక్కువసేపు నానబెట్టేటైతే వాటర్ కొంచెం తగ్గించుకోండి. ఒకసారి అలా కలిపేసుకోండి నెమ్మదిగా. ఇప్పుడు ఉప్పు వేసేస్తున్నాను రుచికి తగినంత, నేను కల్లుప్పు వాడుతున్నాను అన్నమాట. తర్వాత నెయ్యి. ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను అన్నమాట. వాటర్ వేసేసి లాస్ట్లో ఇంకొక చిన్న 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి అలా కలిపేసి
మూత పెట్టేద్దాం. విజిల్స్ ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ వస్తే మనకి చాలండి. అయిపోయింది. 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మూత తీసేద్దాం. చూసారా ఎంత కలర్ఫుల్గా భలే ఉంది కదా. కర్ణాటక స్టైల్ వెజ్ బిర్యానీ రెడీ. ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఎవరైనా పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి. చూడండి బాగా డెకరేట్ చేశాను కదా. ఇది లంచ్ బాక్స్కి బాగుంటుంది. పిల్లలకి బాగా నచ్చుతుంది. అందులో వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా, హెల్దీ కూడా. ఇందులోకి పెరుగు పచ్చడి తింటుంటే సూపర్ ఉంటుంది అసలు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ పెట్టండి, ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.